హలో ఫ్రెండ్స్, హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను. నేను ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే నాకు ఏంటంటే ఫుల్గా ఐ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఒక ఐకి వచ్చింది, తర్వాతకి సెకండ్ ఐకి కూడా వచ్చేసింది. అండ్ చాలా ఇరిటేటింగ్గా ఉంది. అండ్ యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే డస్ట్ ఇదంతా పడొద్దన్నారు, కానీ నాకు ఎప్పుడైతే కరెక్ట్గా ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ టైంలో నేను ఇల్లు షిఫ్టింగ్ ఇవన్నీ అయినాయి అనమాట. సో ఫైనల్గా అయితే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. సో నేనైతే తమిళలో పెట్టేశాను కదా, ఒడిశా వెళ్ళిపోతున్నామని చెప్పేసి. సో ఇల్లు షిఫ్టింగ్ గురించి ఈరోజు అయితే డిస్కస్ చేద్దాను. సో ఈ వీడియోలోకి వెళ్ళిన చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫస్ట్ అయితే ఇల్లు షిఫ్టింగ్కి వచ్చేస్తే మా హస్బెండ్కి అయితే ఒడిశాలో ఆఫర్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఒడిశా అయితే వెళ్ళిపోతున్నాము. సో చాలా డిస్టెన్స్, మేము ఉంటున్నది ఇప్పుడు రాయలసీమలో కదా. సో రాయలసీమ నుంచి మేము వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మాకు 2 days జర్నీ అయితే పడుతుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇంకా వెళ్ళక తప్పదు. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాం, అక్కడే ఆఫర్ వచ్చింది కాబట్టి. అప్పటికి ఇంక చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాము, ఇంకా ఫైనల్గా అక్కడ ఆఫర్ వచ్చింది. ఇంక దూరమైనా సర్లే పర్లేదు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేము తనైతే ఒక 1 month ముందే వెళ్ళిపోయారండి. 1 month ముందే వెళ్ళిపోయి హౌస్ అవన్నీ చూసుకొని మళ్ళీ వచ్చి మమ్మల్ని బ్యాక్ తీసుకెళ్తున్నారనమాట. సో 1 day ముందు అయితే అనంతపురంకి వచ్చేసాం మేము. 1 day ముందు వచ్చేసిన తర్వాత మేము అక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ని కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు 1 day ముందు వచ్చేసి ఇంట్లో సామాన్లు ఎంత ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకొని చూసుకొని వెళ్ళారనమాట. సో ఏంటంటే దాన్ని బట్టి వెహికల్ అయితే సెట్ చేస్తారు. అంటే కొంతమందికి ఇప్పుడు ఎక్కువ సామాన్లు ఉంటే పెద్ద వెహికల్ అవసరం అవుతుంది, చిన్న సామాన్లు ఉంటే తక్కువ వెహికల్ అయితే చిన్న వెహికల్ అయితే సరిపోతుంది అనమాట. సో మా ఇంట్లో అయితే సామాన్లు కొంచెం ఎక్కువే ఉన్నాయి, అందుకని చెప్పేసి మాకైతే పెద్ద వెహికలే అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే ఇంక ముందు రోజు అన్నీ మాట్లాడేసుకున్న తర్వాతకి వాళ్ళైతే ఇలాగా బాక్సెస్ అయితే వాళ్ళే తెచ్చుకుంటారనమాట. సో మామూలుగా ఇక్కడ సైడ్కి చూస్తున్నాం కదా, అలాగా వాళ్ళు మామూలుగా తెచ్చేసుకున్న తర్వాతకి ఇంట్లోకి వచ్చిన తర్వాతకి వాటిని సెట్ చేసుకొని ఇలాగా ప్లాస్టర్స్ అయితే వేసుకుంటారు. అలాగే కొన్ని సంచులు, గోనె సంచులు అంటాం కదా, అలాంటి సంచులు అవన్నీ కూడా తెచ్చుకుంటారనమాట. తెచ్చుకొని వాళ్ళే మొత్తం సర్దేసి పెట్టేస్తారనమాట. సో మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. సో మేము అంతకుముందు కూడా ఒకసారి అయితే ఇల్లు షిఫ్ట్ అయ్యాము. కాకపోతే ఏంటంటే మేము దగ్గరలోనే షిఫ్ట్ అయ్యాము అనమాట. సో దానివల్ల ఏంటంటే మేమే సర్దుకున్నాం అనమాట. అంటే అక్కడ ప్యాకింగ్ చేయడం కానీ అన్ప్యాకింగ్ చేయడం కానీ అంతా కూడా మేమే చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ టైం నేనైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్ని ఇప్పుడు పిలిచామన్నమాట. యాక్చువల్లీ ఈ ఇయర్ ఈ ఆఫర్ వచ్చిన రాపిన అక్కడ కూడా కంపల్సరీ ఇల్లు మారాలి అనుకున్నాము. బట్ ఏంటంటే ఇంకా గాడ్ గ్రేస్ ఆఫర్ అయితే వచ్చింది. సో ఒడిశాకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడైతే ఇంకా వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని అట్టపెట్టెల్లో పెడుతున్నారు, అలాగే కొన్ని అయితే సంచుల్లో పెట్టేస్తున్నారు అనమాట. మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిల్లోకి. సో మా హస్బెండ్కి అయితే ఒడిశాలో ఆఫర్ వచ్చిందనమాట. సో అక్కడికైతే షిఫ్ట్ అయిపోతున్నాము. తను వెళ్ళేసి 1 month ముందే వెళ్ళేశారనమాట. వెళ్ళేసి అక్కడ ఇల్లు అవన్నీ చూసేసుకొని తర్వాతకి వచ్చేసి తీసుకెళ్లారు. అండ్ ఒడిశాలో ఇల్లు దొరకాలంటే కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏపీలో కానీ అలాగే తెలంగాణలో కానీ మామూలుగా మనం ఎటు సైడ్ చూసుకున్నా, అంటే ఇప్పుడు మేము ఉండేది కూడా కొంచెం కర్ణాటక బార్డర్ కాబట్టి కర్ణాటకలో వచ్చేసినా కూడా మనకేంటంటే టూలెట్స్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. కానీ ఒడిశాలో ఎక్కడ కూడా మనకు టూలెట్ బోర్డ్స్ అయితే దొరకవు, అసలు కనబడవు. ఎవరు పెట్టుకోరంట, టూలెట్ బోర్డ్స్ అయితే ఎవరు పెట్టుకోరంట అక్కడ. సో అందుకని చెప్పేసి ఇల్లు వెతకడం అయితే చాలా కష్టమైంది మా హస్బెండ్కి అయితే. ఆల్మోస్ట్ ఈ ఇల్లు దొరకడానికి 20 days పైన పట్టింది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఈ వీధిలో ఇల్లు ఉందా, మీ ఇంట్లో ఖాళీ ఉందా అని చెప్పేసి అడగాల్సి వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం టైం అయితే పట్టింది. సో ఈ 1 month మొత్తం నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానమాట. అండ్ కొన్ని రోజులు చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాను. సో అలాగా చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా స్టడీస్ అవన్నీ కూడా చూసేసుకొని వెళ్ళామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగా ఎవరైనా సరే ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడుకున్నా, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు అలా వస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంటే మనకు తెలియని వాళ్ళు వస్తారు. సో మాకైతే 4 members వచ్చారనమాట. సో వచ్చినప్పుడు వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం దగ్గరే ఉండి చూసుకోండి. ఏంటంటే నేను దగ్గరగానే ఉన్న ప్యాకింగ్ అదంతా చేసుకున్నాను, కానీ నాకు ఇంక మధ్యలో పిల్లల టీసీలు కానీ వాటికని వీటికని కొంచెం అటు ఇటు తిరగాల్సి వచ్చింది. ఆ టైంలో అయితే నాకు కొంచెం కొన్ని పోయాయన్నమాట, కొన్ని మిస్ అయ్యాను, కొన్ని ఐటమ్స్ కొంచెం మనీ అయితే మిస్ అయ్యాను అనమాట. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి నమ్మేసి వెళ్ళాను నేను. ఇంకా అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదేమోనని. కాకపోతే ఏంటంటే వాళ్ళని ఉన్న కాసేపట్లో కొంచెం బాగా నమ్మాను, కానీ ఫైనల్గా నన్ను అయితే మోసం చేశారు వాళ్ళు కొంచెం. అందుకని చెప్పేసి మీకైతే చెప్తున్నాను అనమాట, అలాగా ఎక్కడికి వెళ్ళకండి, నేను లాస్ అయినట్టుగా మీరు కూడా లాస్ అవ్వద్దు. సో మాకైతే ఇక్కడ 4 members వచ్చారు. అండ్ తర్వాతకి వీళ్ళకైతే కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మనము ఇలాగా వేరే ఊర్లు షిఫ్ట్ అవుతున్నా కూడా, అంటే వేరే
స్టేట్కి షిఫ్ట్ అవుతున్నా కూడా వీళ్ళకైతే కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి. అలాగా కాంటాక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరైతే మనతో షిఫ్టింగ్కి వచ్చారో వాళ్ళు కాకుండా మళ్ళీ మనకు కిందకి అన్ప్యాకింగ్ చేసేటప్పుడు మొత్తం వేరే వాళ్ళు వస్తారనమాట. సో మాకైతే అలాగే వచ్చారు. అనంతపురంలో మాకు 4 మెంబర్స్ వచ్చారు. తర్వాత మేము ఒడిశాకు వచ్చిన తర్వాతకి ఇక్కడ ఒడిశాలో అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేరంట, అందుకే ఒరిస్సా బార్డర్ నుంచి వేరే ఇద్దరిని తెచ్చుకున్నారనమాట వాళ్ళు. సో దీనికి కావాల్సిన ప్లాస్టర్స్ అవి కానీ అవన్నీ వాళ్ళే తెచ్చుకుంటారనమాట. సో ఏంటంటే మనం దగ్గరుండి చూసుకుంటే చాలు. అండ్ చాలా వాటి మీద ఆల్మోస్ట్ వాళ్ళు దేనికి సంబంధించిందని కూడా వాళ్ళే రాసేస్తున్నారు. లేదు అంటే మనకు గుర్తుండేలాగా మనం కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే కిచెన్ ఐటమ్స్ అనేవి, క్లోత్స్ అని, లేకపోతే బీరువాలో ఉన్న ఐటమ్స్ అని, అలాగా మనకి నచ్చినట్టుగా మనం రాసుకోవచ్చు. సో ఏంటంటే మనము కొంచెం అలాగ రాసుకోవడం వల్ల మనకి ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా సర్దుకోవడం అయితే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. కానీ ఇంక ఇల్లు షిఫ్ట్ అవుతున్నామంటే ఏదైనా సరే చాలా తలనొప్పి. సో షిఫ్ట్ అవుతున్నామంటే ఏ వస్తువు దేంట్లో ఉందో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, ఏం పెట్టాలో తెలియదు, కొంచెం ఇరిటేటింగ్గానే ఉంటుంది. అండ్ నేను ఆఫ్టర్ 1 మంత్ తర్వాత వచ్చాను కాబట్టి ఇల్లు అయితే కొంచెం డస్ట్గా అయితే ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఏసీ మొత్తం వాళ్ళు తీస్తున్నారు, కనెక్షన్స్ తీస్తున్నారు. సో ఎప్పుడైనా ఏసీ కనెక్షన్ తీసేటప్పుడు ఏసీ ఆన్ చేసుకొని కనెక్షన్ తీసుకోవాలి, లేకపోతే గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది. అదొకటి బాగా గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అదే చేస్తారు. కానీ ఒకసారి మేము లాస్ట్ టైం ఇల్లు మారేటప్పుడు మాత్రానికి వాళ్ళు ఏసీ ఆఫ్ చేసి ఇది అన్ని కనెక్షన్స్ తీసారనమాట. అప్పుడు గ్యాస్ మొత్తం వెళ్ళిపోయింది దాంట్లో ఉండేది. తర్వాత మళ్ళీ గ్యాస్ బిల్ చేయించుకున్నాం అనమాట. సో మనం గ్యాస్ ఉంటేనే మనకి అక్కడ అంటే లోపల గాలి చల్లగా వస్తుంది అనమాట, లేకపోతే మనకి అసలు మనకి లోపల కూలింగ్ అనేది అవ్వదు ఇంట్లో, అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ షిఫ్ట్ అవుతున్నా సరే వాళ్ళు ఇక్కడ అన్బాక్సింగ్ మొత్తం చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఏసీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే తీసేస్తారు. సపరేట్ ఎలక్ట్రీషియన్ని వాటిని పిలిపించుకొని తీసేస్తారు. దేనికి సంబంధించి వాళ్ళకి గీజర్ అలాంటి ఏమున్నా కూడా వాళ్ళన్నీ రిమూవ్ చేసేస్తారు. బట్ ఏంటి అంటే మనం ఎక్కడైతే వన్స్ మనం ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాతకి వాళ్ళైతే ఇవన్నీ మళ్ళీ ఏం ఫిక్స్ చేయరనమాట. సో అంటే మేము మాట్లాడుకున్న మాకు వచ్చిన ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అయితే అలాగే ఉన్నారు. అండ్ అందరూ కూడా అలాగే ఉంటారంట, ఎవరు కూడా అలాగన్నీ చేయరంట, అంటే వాళ్ళు చెప్పింది మాత్రానికి. అండ్ ఇక్కడ బకెట్లో చూసారు కదా, ఈ బకెట్లో కొంచెం మనం బాత్రూంలో వాష్రూమ్లో యూజ్ చేసే ఫినాయిల్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, హార్పిక్ అలాంటివన్నీ కూడా ఈ బకెట్లలో వేసి ఇలాగ ప్యాక్ చేసేస్తున్నారు. ఏంటంటే ఆ బాటిల్స్ అవన్నీ పగలకుండా అనమాట. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసే ప్యాకింగ్ కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ చూసారు కదా మంచాలు ఎడ్జెస్ కూడా ఇలాగ పోకుండా అనమాట. సో ఇలాగ అనంతపురం సైడ్లోకి వచ్చేసి ఇలాగ ఈ స్టైల్ ఉంటాయి మనకు, అంటే మంచాలు వచ్చేసి బల్లల్లాగా ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ కూడా పోకుండా ఇలా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. సో ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత కూడా మాకు ఇదంతా కూడా మాకు ప్యాకింగ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ చాలా సేఫ్టీగా ఉండేలాగా బాగా చేశారనమాట. సో ఏదైనా ఏంటి అంటే మనం ఇల్లు మాట్లాడుకున్నప్పుడు కొంచెం డబ్బులు అయితే ఎక్కువే ఖర్చు అవుతాయి అనుకోండి ఇల్లు షిఫ్ట్ అవుతున్నామంటే. బట్ ఏంటి అంటే ఇల్లు కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతున్నా ఇలాగ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ని పిలిపించుకుంటే మనకు పని అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సామాన్లు తక్కువ ఉంటే ప్రాబ్లం లేదండి, కానీ సామాన్లు ఎక్కువ ఉంటే మాత్రం చాలా హెడ్ఏక్ అనమాట. సో ఫైనల్గా మాకు వచ్చిన వెహికల్ అయితే ఇదనమాట, పెద్ద వెహికల్ వచ్చింది. అండ్ దీనికోసం కూడా చాలా రిస్కే అయిందనుకోండి ఆ రోజు. సో ఫస్ట్ సామాన్లని కిందికి తెచ్చేసాము. తర్వాతకి ఏంటంటే వచ్చిన వెహికల్ అయితే మనీ కట్టలేదంట, మళ్ళీ షోరూమ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. వెంటనే వర్షం పడ్డది, అందుకని మళ్ళీ ఎదురింట్లోకి అటు ఇటు కొంచెం కిందకి అటు ఇటు షిఫ్ట్ చేసామన్నమాట. అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక వెహికల్ అయితే వచ్చిందనమాట. సో యాక్చువల్గా ఆ రోజు అవ్వదేమో అనుకున్నాము, బట్ ఏంటంటే ఇంక అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వలేదు, జస్ట్ ఒక 2-3 డేస్ ఇచ్చారనమాట. అందుట్లో ఇంక ఇక్కడ ఇంత దూరం రావడానికి మాకు జర్నీనే 2 డేస్ పడుతుంది. సో దాంట్లో ఒక 2-3 డేస్ 4 డేస్ పెట్టుకున్న దాంట్లో 2 డేస్ జర్నీకి అయిపోయింది అనమాట. ఇంక 1 డే ఇక్కడ నైట్ స్టే చేసి వాళ్ళ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంతా మాట్లాడుకొని పిల్లల టీసీలు ఇంకా అవన్నీ చూసేసుకున్నాం అనమాట. ఎక్స్ట్రా గ్యాస్ కనెక్షన్స్ అవన్నీ కూడా, గ్యాస్ కనెక్షన్ కూడా మేము ఇక్కడ నుంచి ఒడిశాకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం అనమాట. సో ఇలాగన్నీ చేసేసరికి మాకు కొంచెం ఆ రోజు అంతా టైం అయింది. సో ఫైనల్గా అయితే వెహికల్ వచ్చేసింది. ఇంకా ఆ రోజు వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. సో మనం ఏదైనా ఒక పని చేసే ముందు వర్షం వచ్చి రావడం కూడా కొంచెం శుభసూచకం అని అంటారు కదా. సో మేము అది కూడా మంచిదనే ఫీల్ అయ్యాము. సో ఫైనల్గా అయితే వాళ్ళే మొత్తం సదిరేస్తున్నారనమాట. సో మనకి ఇంకా ఏంటంటే మనకి పెద్దగా పని ఏమి ఉండదు. సో మా బైక్ అనమాట. సో దీన్ని కూడా వాళ్ళు మంచిగా ఎక్కడ ఏ చిన్న డ్యామేజ్ కూడా అవ్వకుండా మంచిగా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. ఎక్కడ కూడా చిన్న గీత కూడా పడలేదు. సో ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు చేసేంత ఇదిగా మనమైతే చేయలేము ఎంతైనా కూడా. సో బాగా సేఫ్టీగా ఐటమ్స్ అన్నీ కూడా చాలా సేఫ్టీగా చాలా బాగా వచ్చాయి.
కాకపోతే ఏంటంటే ఇల్లులు మారేటప్పుడు ఇలాంటి ఎక్కువ లగేజ్లు పెట్టుకోకుండా ఉండడం బెటర్ ఏమో అని అనిపించింది నాకు. ఫస్ట్ టైం చాలా చికాకు అనిపించింది. ముందుసారి కూడా ఇల్లు మారంగానే అప్పుడు నాకు అంత ఇరిటేటివ్గా అలాగేం అనిపించలేదు, ఓకే అనిపించింది. బట్ ఈసారి మాత్రం చాలా ఇరిటేటివ్గా అనిపించింది. అసలు అక్కడ లగేజ్ అంటే ప్యాక్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చిన ఒడిశాకి వెళ్ళిన తర్వాతకి ఆ లగేజ్ అంతా దింపుతున్నా కూడా చాలా అంటే చాలా ఇరిటేటివ్గా అనిపించింది. ఏంటంటే ఇక్కడ నుంచి ఏ సామాన్లు తీసుకోవద్దు అని అనుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళే కొద్దీ ఏదో ఒక వస్తువు అనేది అవసరం అవుతూనే ఉంటుంది, ఏదో ఒక వస్తువు అనేది కొంటూనే ఉంటాము. సో అది కామన్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి వెళ్ళే ఇంటికల్లా అక్కడ కంఫర్టబుల్గా ఉండాలని ఏదో ఒక ఐటెం కొనడము, అలాగ లగేజ్ అయితే ఎక్కువైపోయింది అనమాట. సో అది కొంచెం చాలా ఇరిటేటివ్గా అనిపించింది. ఇంక నుంచైనా ఇంకేమీ కొనొద్దని అనుకుంటున్నాము. బట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనకు కొన్ని తప్పవన్నమాట. సో ఇంకా వాళ్ళు మొత్తం ప్యాకింగ్ చేసరికి ఆల్మోస్ట్ నైట్ 6 ఆ టైం అయిందనమాట. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయితే ఇక్కడ అయిపోయింది. సో ఇంకా ప్యాకింగ్ అయిపోయిన తర్వాతకైతే బయలుదేరదామని చెప్పేసి బయలుదేరిపోయాము. అండ్ నేను ఇష్టంగా పెంచుకున్న మనీ ప్లాంట్ అండ్ తులసి చెట్టు అవన్నీ కూడా పెట్టేశాను అనమాట. కాకపోతే ఏంటంటే తులసి చెట్టు అయితే అంత దూరం తీసుకెళ్ళాం కదా, అది కొంచెం కుండి పగిలిపోయింది. ఆ తులసి అమ్మవారి కుండి పగిలిపోతే చాలా బాధ అనిపించింది. కానీ ఇంకా ఏంటంటే రోడ్ అయితే బాగుంటుంది, కాకపోతే ఏంటంటే మధ్యలో చాలా వరకు ఘాట్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. మనం ఆంధ్ర బోర్డర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాతకి చాలా ఘాట్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం మెలికలు ఉంటుంది కదా రోడ్డు, ఇంకా దానివల్ల కొంతవరకు అలాగ డ్యామేజ్ అయి ఉండొచ్చు. బట్ మిగిలిన ఐటమ్స్ అయితే బాగా వచ్చాయన్నమాట. సో ఇంకా బయలుదేరే ముందు ఇలాగా ఇంటి దగ్గర అమ్మవారు అనమాట, నరిగమ్మ తల్లి అని చెప్పేసి. సో మేము ఎవ్రీ ఫ్రైడే అయితే ఇక్కడికి వెళ్తుంటాము మేము ఫ్రెండ్స్ అందరం కలిసి. సో మీకు చాలా సార్లు షార్ట్స్లో కూడా చెప్పాను అనమాట. సో మేము డైలీ రొటీన్లో ఇలాగ నరిగమ్మ తల్లి అమ్మవారి గుడికి వెళ్తామని. అండ్ చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. సో అక్కడికి వెళ్ళాము. అండ్ ఆ రోజు నైట్ అక్కడ నుంచి బయలుదేరేసి వచ్చేసరికి మార్నింగ్ విజయవాడ టెంపుల్కి వెళ్ళాము. సో 4 అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి 4 అయింది. సో అక్కడ మేము నదిలోనే స్నానాలు అవన్నీ చేసి ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారిని అక్కడ దర్శించుకొని అక్కడ నుంచి తర్వాతకి రిటర్న్ అయ్యామన్నమాట. సో చాలా ఐ ఇన్ఫెక్షన్ అయితే ఇంకా రోజుకి ఎక్కువైపోతుంది. అండ్ తర్వాతకి రాజమండ్రికి వెళ్ళాము. రాజమండ్రిలోకి వెళ్ళి అక్కడ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ నుంచి అత్తయ్య వాళ్ళని తీసుకుని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. విజయవాడలో రిటర్న్ అవుతున్నాం అనమాట. సో యాక్చువల్గా ఎప్పుడైనా సరే మేము అనంతపురం నుంచి రాజమండ్రి వచ్చినా అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనంతపురంకి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మేము విజయవాడ అయితే కంపల్సరీ వెళ్తాము. మేము ఇప్పుడు ఒడిస్సాలో ఇదే మా ఇల్లు. సో అత్తయ్య మామని తీసుకొని ఇక్కడికి వచ్చేసాము. మేము వచ్చేసరికి midnight 2 అయిందనమాట. మేము ఉండబోయే ఇల్లు ఇదేనమాట కింద. సో పైన ఓనర్స్ ఉంటారు, కింద మేము ఉంటామన్నమాట. సో ఇల్లు అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వెహికల్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 11-12 అలాగైందనమాట. సో వాళ్ళైతే వచ్చారు. సో వచ్చిన తర్వాతకి ఇంకా వాళ్ళైతే లగేజ్ దింపేసి వెళ్ళిపోయారు అనమాట. లగేజ్ దింపేసి మంచాలు ఉంటే మంచాలు అయితే ఫిట్ చేసేసి వెళ్ళిపోయారు. రిమైనింగ్ ఐటమ్స్ మనం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారనమాట. ఇంకా క్లోత్స్ కానీ ఇంకా మిగిలిన రిమైనింగ్ బాక్సెస్ అన్నీ కూడా వాళ్ళ హాల్లో అయితే పెట్టేసి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయిన ఇంకా సర్దుకోవడం ఉంటుంది చూడండి, అట్టిట్టుండదు అనమాట. అసలు ఏది ఎక్కడుంది ఎలాగుందని ఏమీ అర్థం కాదు. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.